రీసెంట్‌గా నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది. తను బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకున్నా మేడం, నాకు లంప్స్ ఏం లేవు కానీ బ్రెస్ట్ పెయిన్ వస్తుంది అని చెప్తుంది. మనం ఈ కండిషన్‌ని మాస్టాల్జియా అంటాం. మాస్టాల్జియాకి మోస్ట్ కామన్ రీజన్స్ వచ్చేసి ఒకటి సైక్లికల్ మాస్టాల్జియా. అంటే మనకి పీరియడ్స్ ముందు అండ్ పీరియడ్స్ అయిపోయాక కొంచెం బ్రెస్ట్ పెయిన్స్ ఉంటుంది. అవి హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. పీరియడ్స్ అవ్వగానే తగ్గిపోతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ సైక్లికల్ మాస్టాల్జియా. అంటే పీరియడ్తో సంబంధం లేకుండా మనకి బ్రెస్ట్ పెయిన్ వస్తుంది. మోస్ట్లీ సైక్లికల్ మాస్టాల్జియా వచ్చేసి బోత్ సైడ్స్ ఉంటుంది. కానీ నాన్ సైక్లికల్ మాస్టాల్జియా ఓన్లీ వన్ సైడ్ ఉంటుంది. అండ్ వాళ్ళు స్పెసిఫిక్ ప్లేస్ వాళ్ళు పాయింట్అవుట్ చేయగలరు. అంటే అది మోస్ట్లీ నాన్ సైక్లికల్ మాస్టాల్జియా వచ్చి ఇంజురీస్ వల్ల కానీ మజిల్ స్ట్రెయిన్ వల్ల కానీ రావచ్చు. ఆర్ టైట్ ఫిట్టెడ్ బ్రాస్ వల్ల కూడా రావచ్చు. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ ఆన్ ది బ్రెస్ట్. అంటే బ్రెస్ట్లో హార్మోనల్ చేంజెస్ వల్ల చిన్న చిన్నగా తాకుతాయి, బిల్లల్లాగా, చిన్న చిన్న లంప్స్ లాగా. అది ఎందుకంటే నీరు చేరడం వల్ల జరుగుతుంది. సో దీన్ని ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ ఆఫ్ బ్రెస్ట్ అంటారు. ఇప్పుడు చెప్పిన ఈ కండిషన్స్ అన్నీ సేఫే, అవి దానంతకు అవే రిజాల్వ్ అవుతుంది. దానికి పర్టికులర్గా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. మనము చాలా పెయిన్స్ వస్తే అనసైడ్స్ వాడచ్చు. అండ్ గుడ్ లైఫ్ స్టైల్ వల్ల అదంతా పూర్తిగా తగ్గిపోతుంది.